హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు, అలాగే ఎగుమతులు, అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడుగుపోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అందుకంటే ముందు మీకోసం ఒక రెండు విషయాల మీద అయితే ఒక రెండు వీడియోలు అయితే ప్లాన్ చేస్తున్నానండి. ఒకటి 2025లో 2000 రూపాయలు 30 kg బాక్సెస్ మదనపల్లెలో దాటుతాయా లేదా, అలాగే ప్రస్తుతం నడుస్తున్నటువంటి రేట్లు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఎందుకు ఇంతలా తగ్గిపోతున్నాయి ధరలు, ఏమి ఎట్లా అనేసి అయితే ఓ వీడియో అయితే చేద్దామనుకుంటున్నానండి. 2025లో 2000 బాక్స్ వెళ్తుందా లేదా, అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి ధరలు ఎందుకు తగ్గిపోతున్నాయి అనే విషయాలపైన అయితే మీకైతే ఓ వీడియో చేద్దామనుకుంటున్నాను. ఈ రెండు టాపిక్స్ అయితే ఉంటాయి. మీరు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఎప్పుడు చేయాలి, ఏమి ఎట్లా అనేసి. కొంచెం అనాలసిస్ చేసిన తర్వాత అయితే మీకైతే వీడియోస్ చేసి పెడతానండి. ఓకే, ఇంకా వివరాల్లోకి వెళ్దాం. టీవీఎస్ మండి దగ్గరికి వెళ్ళిపోయి చూసేద్దాం పదండి. ఓకే అండి, టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చాం మనము. ప్రస్తుతం చూసారా వెనకల కాయ అయితే సుమారుగా దిగింది ఇప్పటికే. ప్రస్తుత సమయం వచ్చేసి 7:15 దాటైతే నడుస్తుందండి, 7:30 వైపు అయితే. ఓకే, ఈ సమయానికి దిగుమతులు ఓవరాల్గా ఎంత దిగినాయంటే, చాలా మండీల్లో అయితే కాయ ఇప్పటికే చాలా వరకు దిగిందండి. కొన్ని మండీలు మాత్రమే ఇంకా కాయ దిగలేదు, చాలా మండీల్లో అయితే కాయ దిగింది. ఇంకా ఓవరాల్ దిగుమతి మొత్తం అంతా కూడా మీకు పొద్దున్నే వీడియోలో చెప్తానండి. ఓకే, ఇంకా ఎగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఎగుమతులు అనేవి ప్రస్తుతానికి అన్ని మండీల్లో కూడా పూర్తి అయిపోయినాయని చెప్పాలండి. ఆల్మోస్ట్ ఆల్ చూసుకొచ్చాను, అన్ని మండీల్లో కూడా పూర్తి అయిపోయిందనే చెప్పాలి. ఓకే, ఇంకా ఎగుమతుల విషయం అయితే అయిపోయింది. ఇంకా మొలకల్ చెరువులో ఇవాళ అయితే ధరలు చాలా అంటే చాలా తగ్గాయండి. మదనపల్లిలో ఇవాళ ఎలాగైతే తక్కువ రేట్లు పడ్డాయో, మొలకల్ చెరువులో కూడా అదే విధంగా తగ్గాయండి. ఓకే, ఇంకా నిన్న అడిగినటువంటి ఓ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి చాలామంది అయితే ఆన్సర్లు చేశారు, కానీ కరెక్ట్గా చేసిన వాళ్ళు చాలా తక్కువ మందే చేశారండి. కొంతమందికి క్వశ్చనే అర్థం అవ్వలేదు, మరి కొంతమంది అయితే ఆన్సర్ చేయలేదండి. ఇది ఏంటో మనకు అర్థం అవ్వట్లేదని కొంతమంది అయితే చేయలేదు. అలాగే ఆన్సర్ చేసిన వాళ్ళల్లో కేవలం 4 మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. వాళ్ళు ఎవరెవరు అనేది వాళ్ళ పేర్లన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. ముందుగా చైతన్య బాబు, ఆ బాబు అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అలాగే ఇన్ఫర్మేషన్ అవి ఏంటి అని కూడా కామెంట్ చేశారండి. 6th క్లాస్ చదివే బాబు, చైతన్య బాబు. రోజు మనం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్కి అయితే కరెక్ట్గా ఆన్సర్స్ చేస్తున్నాడు. కీప్ ఇట్ అప్ మా బాబు, చాలా బాగా ఆన్సర్లు చేస్తున్నావు. అలాగే నారాయణ రెడ్డి గారు, అలాగే వెంకటప్ప నాయుడు గారు, అలాగే గోవింద్ గారు, వీళ్ళు 4 అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశారండి నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి. నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, మనకున్న ఋతువులు ఎన్ని అని అయితే అడగడం జరిగిందండి. చాలామందికి క్వశ్చనే అర్థం కాలేదు, కొంతమంది అయితే తెలియక ఆన్సర్ చేయలేదు. అలాగే కొంతమంది ఆన్సర్ చేసినా రాంగ్ ఆన్సర్ చేశారు. అలాగే చాలా తక్కువ మంది మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఓకే, ఇంకా మీ అందరికీ సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండి. కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు మీ 4కి థ్యాంక్ యూ. ఇంకా
తెలుగు అనేది చాలా తగ్గిపోతుందండి స్కూళ్ళల్లో కానీ. ఇప్పుడు నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా అదేనండి, తెలుగుకు సంబంధించినటువంటి క్వశ్చన్ అది. సో అదైతే ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయారు. సో ఈరోజు కూడా అటువంటి దానిపైనే క్వశ్చన్ అయితే అడగడం జరుగుతోందండి. మన తెలుగు నెలలు ఎన్ని, ఇవాల్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి. తెలుగు నెలలు ఎన్ని అయితే ఇవాళ అయితే అడగడం జరుగుతుంది మిమ్మల్ని. అవెన్నో కరెక్ట్గా ఆన్సర్ చేసేయండి. ఇవాళ ఎలాగైతే మీ పేర్లు అయితే కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు ఎలాగైతే చదివి వినిపించానో, అలాగే రేపటి వీడియోలో మీ పేర్లన్నీ కూడా చదివి వినిపిస్తానండి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా. ఓకే, ఇంకా మన వీడియోస్కి ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి వ్యూస్ అనేవి చాలా తగ్గుతున్నాయండి. అది ఎందుకు ఏమిటి అని ఒకసారి గమనించుకుంటే, ధరలు ఏమన్నా తగ్గడం వల్ల ఏం చూస్తావులే వీడియోస్ అని అయితే చూడడం లేదో మరి ఏంటో అర్థం కావటం లేదండి. లాస్ట్ వీక్ నుంచి అయితే మనకి 1000 మంది పైనే చూశారు ప్రతి వీడియోని కూడా. కాకపోతే ఈరోజు కాదు, ఒక 3 డేస్ నుంచి వ్యూస్ అనేవి 1000 లోపుకే పడిపోయాయండి. కేవలం 500 మంది పైన మాత్రమే చూస్తున్నారు 1000 లోపల. కొంచెం అందరూ కూడా చూసి మన ఛానల్కి సపోర్ట్ అయితే అందివ్వాలని అయితే గట్టిగా కోరుకుంటున్నానండి. సో మన ఛానల్కి సపోర్ట్ అందించే మీ అందరి కూడా సహకారం అనేది మన ఛానల్ పైన ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి. ఓకే, ఇంకా ప్రతిరోజు మదనపల్లికి సంబంధించి డీటెయిల్స్ అనేవి నేను ఇస్తూనే ఉంటానండి మీకు. సో ఏ రోజు కూడా మిస్ అవ్వలేదు. ఒక పూట వీడియో మిస్ అయినా ఏదో ఒక మార్నింగ్ వీడియో కానీ, ఈవినింగ్ వీడియో కానీ, వేలం పాటలు సమయంలో ధరల వీడియో కానీ, 3 వీడియోలు అయితే కంటిన్యూగా ఉంటున్నాయండి. సో అందరూ కూడా మన ఛానల్కి మరింత సపోర్ట్ని అయితే అందివ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే, మస్తాన్ గారు ఏదో కామెంట్ పెట్టారు, నువ్వు కెమెరాని ఫాస్ట్గా తిప్పేస్తున్నావు, మేము చూడలేకపోతున్నాము అనేసి. సో మస్తాన్ గారు, ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఫాస్ట్గానే తిప్పానా లేదంటే స్లోగా పెట్టి చెప్పాను, ఈరోజు అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఈరోజు అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో నాకు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో ఏమి ఎట్లా అనేసి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఎంతవరకు చూసి మీ సపోర్ట్ని అయితే చూపిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను. ఇంకా రేపు పొద్దున్నే వీడియోలో మళ్ళీ మనం ఓవరాల్ దిగుమతులు, బయట బండ్లు, అవును బయట బండ్ల గురించి ఇవాళ నేను చెప్పలేదు కదండి. ఇప్పటికైతే బయట బండ్లు ఏమీ లేవండి. రేపు పొద్దున్నే చూద్దాం, ఏమన్నా దిగి ఉంటే రేపు పొద్దున్నే చెప్తానండి. ఓకే, ఇంకా రేపు పొద్దున్నే వీడియోలో కలుద్దామండి మళ్ళీ. థ్యాంక్ యూ అండ్ బాయ్.